హాయ్ అండి. నేను మీ చెన్నమ్మ. ఇప్పుడైతే నేను పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా! అక్కడ షాపింగ్‌కి అయితే వెళ్ళాను. నేనైతే షాపింగ్‌కి మహబూబ్‌నగర్ వెళ్తాను. అక్కడే తెచ్చుకుంటాను. శారీస్, పిల్లలకి డ్రెస్సులు ఏ టు జెడ్ అన్నీ కూడా ఏవో తక్కువ మాత్రమే ఇక్కడ తీసుకుంటాను. ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి ఏమేమి తెచ్చుకున్నానో. ఇంకా ఈ శారీస్ ఉన్నాయి కదా! ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీ అయితేనేమో ఫస్ట్ మా పిల్లలకి ఫ్రాక్స్ కుడదామని అయితే తీసుకున్నాను. ఇంక ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా! అవసరం పడతాయని చెప్పేసి నేనైతే వెళ్ళాను. కానీ ఇంకా అందరూ అవి పిల్లలకి ఫ్రాక్స్ కుడితే బాగుంటాయని చెప్పేసి తీసుకున్నారు. ఇంకా ఈ వైట్ కలర్ శారీ ఏమో నేను కట్టుకోవడానికి అయితే తీసుకున్నాను. ఇంకా 2 శారీస్ కూడా సేమ్, కానీ నేను కట్టుకోవడానికి తీసుకున్న శారీ ఏమో ప్లెయిన్ ఉంటుంది. పిల్లలకు తీసుకున్న శారీ ఏమో మొత్తం ఫ్లవర్స్ ఉంటుంది. సేమ్ బార్డర్, సేమ్ క్లాత్, సేమ్ రేట్ అన్నట్లు. ఇంకా ఇప్పుడైతేనేమో ఇది మా చిన్న పాపకు ఫ్రాక్ కుడదామని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా పిల్లలకైతే ఇద్దరికి తీసుకుందాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఒకవేళ క్లాత్ నెట్టెడ్ కదా, కుచ్చితే మళ్ళీ తొడగరు వాళ్ళు. ఫస్ట్ ఒకటి తీసుకొని వాళ్ళకి కుట్టిన తర్వాత ఒకటి తొడిగితే కంఫర్ట్గా ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇద్దరికి తీసుకుందాం అని చెప్పి అయితే అనుకున్నాను. ఇంక ఇది వచ్చేసి లైనింగ్ అన్నమాట. ఇంకా ఇవన్నీ అయితే గ్లూ ఎందుకోసం అంటే నేను రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే చేద్దామని చెప్పేసి అయితే తెచ్చుకున్నాను. గ్లూ, చమ్కీలు, ప్లెయిన్ గాజులు అన్నీ, అదేవిధంగా చమ్కీలు స్టిక్ చేయడానికి స్టిక్కు, గమ్ము అవన్నీ కూడా అక్కడే తెచ్చుకున్నాను అన్నట్లు. చాలా తక్కువ రేట్కి అయితే పడ్డాయి నాకు. ఇంకా ఇదిగోండి నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ బ్లూ కలర్ బ్యాంగిల్స్ అయితే చేశాను. ఇంకా ఈ క్లిప్పులు, ఆ తర్వాత పాపకి రబ్బర్లు, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ కూడా తెచ్చుకున్నాను. ఇంకా 2 డజన్ల ప్లెయిన్ గాజులు పింక్ అండ్ బ్లూ తెచ్చుకున్నాను. అదేవిధంగా సేమ్ పింక్, బ్లూ చమ్కీలు కూడా తెచ్చుకున్నాను. ఇక వీటి కాస్ట్ అయితే నేను నాగర్ కర్నూల్లో అడిగితే 150 రూపీస్ డజన్ అని చెప్పారు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్. ఇంకా వీటితో అయితే మనం సులభంగా చేసుకోవచ్చు కదా ఖాళీగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర అని చెప్పి నేనైతే తెచ్చుకున్నాను. ఇంకా నేను షాపింగ్కి వెళ్ళి అలాగే చెప్పులు కూడా తెచ్చుకున్నాను. అవైతే వీడియోలో చూపించలేదు. ఇంకా నాకు ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి. అందుకే అక్కడ తీసుకుంటాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.